హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ మ్యాథ్ వరల్డ్. ఆన్ టు ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఆన్ టు ఫంక్షన్ అంటే ఫర్ ఎవ్రీ బీ బిలాంగ్స్ టు బీ దెర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బీ జరగాలి. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఏ నుండి బీకి డిఫైన్ చేసాం. ఎఫ్ అనే ఫంక్షన్ని ఏలో ఎలిమెంట్స్ ఏబిసి, బీలో ఎలిమెంట్స్ 1, 2గా ఉన్నాయి అనుకుంటే ఈ కండిషన్ ఇలా జరిగితే, అంటే ఆన్ టు ఫంక్షన్ అవ్వాలి అంటే కోడొమైన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కరస్పాండింగ్ డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్తో రిలేషన్లో అంటే మ్యాపింగ్లో ఉండాలి. అంటే కోడొమైన్లో ఎటువంటి సింగిల్ ఎలిమెంటు ఉండకూడదు. అసలు ఫంక్షన్ కండిషన్ ఏంటి? ఫంక్షన్ కండిషన్ని బేస్ చేసుకుని డొమైన్లో ఎలిమెంట్ అన్నీ మ్యాపింగ్ జరిగి ఉండాలి. కోడొమైన్లో సింగిల్ ఎలిమెంట్ ఉన్నా పర్లేదు. ఇది ఫంక్షన్ డెఫినేషన్. బట్ ఆన్ టు డెఫినేషన్ వచ్చేసి కోడొమైన్ బేస్ చేసుకుని మాట్లాడతాం. కోడొమైన్లో ఎటువంటి సింగిల్ ఎలిమెంట్ కూడా మ్యాపింగ్లో లేకుండా ఉండకూడదు. అటువంటి కండిషన్ని ఆన్ టు కండిషన్ అని చెప్పని అంటాము. ఆన్ టు కండిషన్ కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ ఫంక్షన్ జరగాలి. అంటే ఎఫ్ ఫంక్షన్ యొక్క రేంజ్ సెట్ ఏది అంటే ఈ కోడొమైన్ సెట్టే రేంజ్ సెట్ అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2 అని చెప్పని సెట్స్ ఇచ్చేస్తే ఇది ఆన్ టు అవుతుంది. ప్రతి ఎలిమెంట్ కూడా మ్యాపింగ్ జరిగి ఉన్నాయి కనుక. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 2, 3 ఏ అనే సెట్లో ఉంది. నెక్స్ట్ బి అనే సెట్లో ఏబిసి అని చెప్పని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇవి మ్యాపింగ్ జరిగినాయి. ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుంచి బికి మ్యాపింగ్ జరిగింది. ఇక్కడ బిలో ఎలిమెంట్స్, ఇక్కడ ఫంక్షన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 3 అని చెప్పని ఇచ్చారు. నెక్స్ట్ కోడొమైన్ సెట్ ఏది ఇచ్చారంటే ఏ కామా బి అని మాత్రమే ఇచ్చారు. ఇది ఫంక్షన్ రేంజ్ సెట్ ఇచ్చేశారు. రేంజ్ ఇది అని చెప్పని ఇచ్చారు. బట్ ఎక్స్ట్రా ఎలిమెంట్ ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇట్లా ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉంటే దీనినే ఏమంటాము అంటే ఇంటూ ఫంక్షన్ అని చెప్పని అంటాము. రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ కన్నా ఎక్స్ట్రా ఎలిమెంట్ కనుక కోడొమైన్లో ఉంటే దానినే ఇంటూ ఫంక్షన్ అని చెప్పని అంటాం. ఆన్ టు ఫంక్షన్ అంటే కోడొమైన్లో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏది ఉండకూడదు. ప్రతి ఎలిమెంటు కరస్పాండింగ్గా డొమైన్లో ఎలిమెంట్స్తో రిలేషన్లో ఉండాలి. అంటే మ్యాపింగ్ జరిగి ఉండాలి. దీన్నే ఆన్ టు అని చెప్పని అంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఏ అనే సెట్కి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ ఇచ్చారు, విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సెట్స్ వచ్చేసి బి అని 2 అయితే కనుక ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ నుంచి బి అనే సెట్కి 2n-2గా ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి కండిషన్ జరిగినప్పుడు మాత్రమే ఈ కండిషన్ పాసిబుల్ అవుతుంది. అదే ఎన్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎన్ ఆఫ్ బి జరిగితే, అంటే నెంబర్ ఆఫ్ కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ కన్నా నెంబర్ ఆఫ్ డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ కనుక తక్కువ అని చెప్పని ఇస్తే అది నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఎన్ని అవుతాయి అంటే 0 అని చెప్పని అంటాం. అంటే ఆన్ టు ఫంక్షన్స్ ఏం ఉండవు అని. నెక్స్ట్ బైజెక్షన్ అంటే బోత్ 1, 1 అండ్ ఆన్ టు ఫంక్షన్స్ ఎఫ్ అనే మ్యాపింగ్ని ఏ నుంచి బీకి డిఫైన్ చేసి దాన్ని బైజెక్షన్ అని చెప్పాలి. అంటే బోత్ 1, 1 అండ్ ఆన్ టు ఫంక్షన్స్ రెండు జరిగితే దాన్నే బైజెక్షన్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే డొమైన్ ఏ కోడొమైన్ ఏబీలు 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకుంటాం. ఎఫ్ అనే ఫంక్షన్ని ఏ నుండి బీకి డిఫైన్ చేస్తే కోడొమైన్లో సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది, డొమైన్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో అది మ్యాపింగ్లో ఉంటుంది. ఏబి, సో ఏ ఎలిమెంట్ డొమైన్లో ఏ ఎలిమెంట్ని తీసుకొని దాంతో ఎఫ్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేసినా, అంటే రేంజ్ని ఫైండ్ అవుట్ చేసినా అది సింగిల్గా ఉంటుంది. సో ఎఫ్ కంటైన్స్ రేంజ్ ఆఫ్ ఎఫ్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్ అయితే కనుక దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ నోట్ పాయింట్స్ చూస్తే నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎన్ ఆఫ్ బి. సో బి అంటే రేంజ్ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే కాన్స్టెంట్ ఫంక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈ సింగిల్టన్ సెట్. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్, 2 ఫంక్షన్స్ ఎఫ్ అండ్ జీల్ని ఈక్వల్ అని చెప్పని ఎప్పుడు అంటామంటే 2 ఫంక్షన్స్కి డొమైన్లు సేమ్గా ఉండాలి. కరస్పాండింగ్ ఎఫ్ ఇమేజెస్ అండ్ జీ ఇమేజెస్, అంటే ఎఫ్ ఇది ఇమేజ్
అవుతుంది. ఇందులో తీసుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇమేజ్ అవుతుంది, కోడొమైన్లో ఉంటుంది. కోడొమైన్లో ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. 2 ఫంక్షన్స్ ఎఫ్ అండ్ జీలు ఈక్వల్ అని చెప్పాలి అంటే డొమైన్లో ఎలిమెంట్స్ డొమైన్లో రెండిటికి సేమ్గా ఉండాలి. కరస్పాండింగ్గా కోడొమైన్లో కూడా వాటి యొక్క ఇమేజెస్ ఈక్వల్గా ఉంటే వాటిని ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏ సెట్లో మనం తీసుకుంటామో మరలా అదే సెట్లో కూడా ఇమేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ అనే సెట్ని తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ని తీసుకున్నాం, దాని యొక్క ఇమేజెస్ కూడా అంటే ఎఫ్ ఇమేజెస్ కూడా ఎందులో ఉంటాయి, మరలా అదే సెట్లో రిజల్ట్ వస్తుంది. ఎఫ్ని ఏ నుండి ఏకి డిఫైన్ చేశారు. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఏలో ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా మరలా అదే ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. అలాంటి వాటిని ఏమంటామంటే ఐడెంటిటీ ఫంక్షన్స్. దీన్ని ఐఏతో రిప్రజెంట్ చేస్తారు. ఐఏ ఫ్రమ్ ఏ టు ఏ అని చెప్పని కూడా రాస్తారు. ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే బి అనే సెట్లో డిఫైన్ చేస్తే కనుక ఐబి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటామో మరలా అదే ఎలిమెంట్ రిజల్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇన్వర్స్ ఫంక్షన్. ఇన్వర్స్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఎఫ్ని ఏ నుండి బికి, ఏబీలు రెండు నాన్ ఎంప్టీ సెట్స్, ఏ నుండి బికి డిఫైన్ చేస్తే ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఎలా ఉంటుంది, ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా వై బిలాంగ్స్ టు బి అని చెప్పని ఉంటుంది. ఇది ఫంక్షన్ డెఫినేషను. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే దీనిని రివర్స్ చేస్తే సరిపోతుంది. వై కామా ఎక్స్ సెట్ ఆఫ్ ఆల్ వై కామా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ వై బిలాంగ్స్ టు ఎఫ్. దీన్ని ఏమంటాము అంటే ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. ఎలా డినోట్ చేస్తాము అంటే ఎఫ్ ఇన్వర్స్, ఎఫ్ పవర్ -1 అని రాస్తాం. దీన్ని ఎఫ్ ఇన్వర్స్ అని చెప్పని చదువుతాం. నెక్స్ట్ ఏఎక్స్ ట్రిక్ చూడండి. ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేశారు, ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి అని ఈ ఫామ్లో ఉంటే దీనికి ఇన్వర్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే కనుక డినామినేటర్ ఎప్పుడు నాట్ ఈక్వల్ టు 0 కదా. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు -d బై సి కండిషన్ జరుగుతుంది. సో ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ఈ కండిషన్లో ఈ ఫంక్షన్ ఈ ఫామ్లో ఉంటే కనుక దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిఎక్స్ అంటే ఇక్కడ ఈ క్రాస్గా ఉన్నవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ ఏఎక్స్ ఇటు వస్తుంది, నెక్స్ట్ డి ఇటు ఇంటర్చేంజ్ అవుతుంది, డిఎక్స్. నెక్స్ట్ ఇట్లా క్రాస్గా ఉన్న ఎలిమెంట్స్కి మైనస్లు రాయాలి. అంటే బీసీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ముందు మైనస్లు రీప్లేస్ చేయాలి. సో డిఎక్స్ మైనస్ బి బై సిఎక్స్ ప్లస్ ఏ. సో ఇట్లా ఈ ఫామ్ని యూస్ చేస్తూ ఇన్వర్స్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ఫామ్లో ఉంది. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం కదా, అంటే 4/6 అంటే 2/3. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2/3 కండిషన్లో దీనికి ఇన్వర్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా డిఎక్స్ మైనస్ బి బై డి అంటే ఇక్కడ -4 -4x minus b minus 3 by next to minus cx minus 6x plus 4. ఇది ఇన్వర్స్ ఫంక్షన్. నెక్స్ట్ ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్. ఏ అనేది ఆర్ రియల్ నెంబర్ సెట్కి సబ్సెట్ అని తీసుకున్నాం, అంటే నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది. రియల్ నెంబర్ సెట్లో ఏవైనా కొన్ని ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తే అది ఏ అని చెప్పినాం. ఏబిఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ అండ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఆర్. ఎఫ్ అనే ఫంక్షన్ని ఏ నుండి ఆర్కి డిఫైన్ చేశారు. ఈ సెట్ టు బి ఈవెన్ ఫంక్షన్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, అంటే నెగటివ్ ఎలిమెంట్స్ ఏవైనా కన్సిడర్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఇచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జరిగితే ఆ ఎక్స్ అనే ఎలిమెంటు మనం తీసుకున్న సబ్సెట్ ఏదైతే ఉంటుందో రియల్ నెంబర్ సెట్ దానిలో ఉండే ఎలిమెంట్స్ అనమాట. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జరిగితే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాము. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జరిగితే దాన్ని ఆడ్ ఫంక్షన్ అని చెప్పని అంటాం. నెక్స్ట్ క్లాస్లో మాడ్యులస్, నెక్స్ట్ వీడియోలో మాడ్యులస్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.